హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పులిపై కాలు దువ్విన పందిపిల్ల అనే మేఘాలయ జానపద కథని చెప్పుకుందాం. పందులంటేనే మామూలుగా మురికి జీవాలనుకుంటాం. అయితే పూర్వకాలంలో అలా కాదు. అడవిలోని మిగతా జంతువుల్లాగానే పందులు కూడా శుభ్రంగానే ఉండేవట. మరి ఆ తర్వాత పందులు ఎందుకిలా మురికి కొట్టుకుపోయాయి? ఆ సంగతిని తెలియజేసే ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. మేఘాలయ ప్రాంతంలోని ఒక అడవిలో రకరకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. జంతువులకు కావలసిన ఆహారం అడవిలో కావలసినంత లభించేది. అందువల్ల జంతువులన్నీ చాలా సంతోషంగా ఉండేవి. ఒకనాడు ఒక పులి వేటకు బయలుదేరింది. దానికి ఎన్నో జంతువులు ఎదురుపడ్డాయి. పులి వాటిని చంపి ఆకలి తీరే వరకు తృప్తిగా తిన్నది. ఆ తర్వాత నీళ్ల కోసం చుట్టుపక్కల కలియజూసింది. దూరంలో చిన్న కొలను కనిపించడంతో దాహం తీర్చుకోవడానికి మెల్లగా దాన్ని సమీపించింది. ఆ సమయంలో ఆ కొలనులో ఒక పందిపిల్ల నీళ్లు తాగుతున్నది. ఎర్రటి ఎండలో బురదలో చాలాసేపు ఆడుకోవడం వల్ల విపరీతమైన దప్పికతో పులి రావడం కూడా గమనించకుండా పందిపిల్ల నీళ్లు తాగసాగింది. పులి తనను సమీపించడం చూసిన పందిపిల్ల ఉలిక్కిపడింది. భయంతో గజగజ వణకసాగింది. పులి నుంచి తప్పించుకుని పరిగెత్తి పారిపోవడానికి కూడా దానికి కాళ్ళాడలేదు. పులి కూడా బాగా దాహంలో ఉండడం వల్ల పందిపిల్లను గమనించకుండా కొలను దగ్గరకు వెళ్ళి నీళ్లు తాగబోయి చటుక్కున తల వెనక్కు తిప్పుకున్నది. కొలనులోని నీరు బురద కంపు కొడుతున్నది. పందిపిల్ల శరీరం మీది బురద కొలనులోని నీటిని కంపు కొట్టేలా చేసేసింది. ఆ కంపు నీళ్లను తాగలేక పులి మరొక కొలనును వెదకడానికి వెనక్కు తిరిగింది. పులి ఎందుకు వెనుదిరిగి వెళుతున్నదో అంతుబట్టక పందిపిల్ల ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. ఒకవేళ తాను ఇక్కడ ఉండడం చూసి జడుసుకుని వెళుతున్నదేమో. అవును, తప్పక అదే జరిగి ఉంటుంది. లేకుంటే ఇంత దూరం వచ్చిన పులి నీళ్లు తాగకుండా ఎందుకు వెనుతిరిగి వెళుతుంది అన్న ఆలోచనలతో పందిపిల్ల ఉబ్బిపోయింది. తనకు ఏనుగంత బలం వచ్చినట్టు భావించి పులిని వెన్నంటి పరిగెత్తిపోయి, ఆగు ఆగు, ఎందుకలా పిరికి పందలా పారిపోతున్నావు? అక్కడే ఆగు, దమ్ముంటే నాతో జగడానికి రా అంటూ కాలు దువ్వింది. పులి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెంది వెనక్కు తిరిగి చూసింది. దానికి దప్పిక ఎక్కువగా ఉంది. పందితో వాదుకు దిగే ఓపిక లేక ఈరోజు నీతో జగడానికి రాను. రేపు ఇదే వేళకు ఇక్కడికి రా, నువ్వో నేనో తేల్చుకుందాం అని తన దారిన వెళ్ళిపోయింది. పులి తనను చూసి భయపడ్డం వల్లే తనతో యుద్ధానికి సిద్ధంగా లేదని పందిపిల్ల భావించి పొంగిపోయింది. పట్టరాని ఉత్సాహంతో ఎగిరి గంతేసి తన నివాస స్థానానికి వెళ్ళి బంధుమిత్రులనందరినీ సమావేశపరిచి, పులి నన్ను చూసి భయపడుతున్నది, ఇకపై నేనే అడవికి రాజును అన్నది. ఆ తర్వాత అది తన కుటుంబ సభ్యులతో అడవిలో ఆ రోజు మధ్యాహ్నం జరిగిందేమిటో పూసగుచ్చినట్టు విశదీకరించింది. అది చేసిన పనికి మిగిలిన పందులు బాధపడ్డాయి. పులి ఎందుకు కొలనులో నీళ్లు తాగకుండా వేగంగా వెనుదిరిగి వెళ్ళిపోయి ఉంటుందో అవి ఊహించాయి. మూర్ఖత్వంతో దుందుడుకుగా ప్రవర్తించిన పందిపిల్లను చీవాట్లు పెట్టాయి. పందిపిల్లకు మెల్లగా తన తప్పు తెలియవచ్చింది. పులిపై కయ్యానికి కాలు దువ్వి ఎంతటి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నదో గ్రహించి అడలిపోసాగింది. రేపు పులి తనను చంపి తినడం ఖాయం అన్న ఆలోచనతో విలవిల్లాడిపోతూ నిలబడిన చోట నిలబడలేక, ఒకచోట పడుకోలేక నానాయాతన అనుభవించసాగింది. దాని తాత పంది మనవడి పంది దుస్థితి చూసి భరించలేకపోయింది.
దాన్ని ఎలాగైనా ప్రాణాలతో కాపాడాలని తీవ్రంగా ఆలోచించసాగింది. చివరకు దానికొక తరుణోపాయం స్ఫురించడంతో మనవడి పందిని పిలిచి, మాట ఇచ్చినట్టు రేపు పులి దగ్గరకు వెళ్ళు. లేకపోతే అది ఇక్కడికి వచ్చి నీతో పాటు మమ్మల్నందరినీ చంపగలదు. అయితే వెళ్ళే ముందు నీ ఒళ్ళంతా దుర్వాసన వీచేలా దారిలో కనిపించే బురదలో, మురికిలో దొర్లి మరీ వెళ్ళు అని సలహా ఇచ్చింది. చావు భయంతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన పందిపిల్ల తెల్లవారగానే లేచి తాతపంది చెప్పిన విధంగా చుట్టుపక్కల కనపడ్డ బురద, మురికి అంటూ ఒక్కదానిని వదలకుండా అన్నింటి మీద పొర్లింది. ఒళ్ళంతా దుర్గంధం వీస్తుండగా పులి దగ్గరికి బయలుదేరింది. పులి పందిపిల్ల ఎప్పుడు వస్తుందా, ఒక్క దెబ్బతో కొట్టి ఎప్పుడెప్పుడు తిందామా అని ఆశతో ఎదురు చూస్తున్నది. పందిపిల్ల దగ్గరికి రాగానే పులి ఒక్క అడుగు వెనక్కు వేసి, ఏమిటి దుర్గంధం? ఎందుకిలా కంపు కొడుతున్నావు? అని అడిగింది కోపంగా. నువ్వు కోరినట్టు నీతో పోరాడడానికే వచ్చాను. అందుకు మా తాత పంది నేర్పిన కొన్ని పోరాట మెళకువలు అభ్యసిస్తూ వచ్చాను అంతే అంటూ పందిపిల్ల మరికొంత ముందుకు వచ్చింది. పులి దాని దుర్గంధాన్ని భరించలేకపోయింది. వాంతి వచ్చి మైకం కమ్మే పరిస్థితి ఏర్పడింది. వెళ్ళిపో, నా దరిదాపులకు రావద్దు, వెళ్ళిపో వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది పులి కోపంగా. మరి నువ్వో నేనో తేల్చుకునే పోరాటం సంగతి ఏమిటి అని అడిగింది పందిపిల్ల తిరిగి వెళ్ళడానికి ఇష్టం లేనట్టు నటిస్తూ. మొదట ఇక్కడి నుంచి వెళ్ళిపో, పోరాటం వద్దు, ఏమీ వద్దు అన్నది పులి దాని దుర్వాసన నుంచి దూరమైతే చాలన్నట్టు. పందిపిల్ల పులిబారి నుంచి తప్పించుకుని పట్టరాని సంతోషంతో తిరుగుముఖం పట్టింది. అది తన నివాసాన్ని చేరగానే దాంతోపాటు ఇంట్లోని పెద్ద పందులు మురికిగా ఉండడం వల్లే తమకు మేలు జరిగిందని గ్రహించాయి. అప్పటి నుంచి నివాసం నుంచి వెలుపలికి వచ్చినప్పుడల్లా బురదలో దొర్లడం అలవాటు చేసుకున్నాయి. అలా చేయడం అవి ఈనాటికి కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇదండి పులిపై కాలు దువ్విన పందిపిల్ల అనే మేఘాలయ జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.